మిసల పిల్ల జుమ్ చిక్కు జుమ్ నీ కోపం కొంచెం తగ్గాలే పిల్ల మిసల పిల్ల జుమ్ చిక్కు జుమ్ నీ కోపం కొంచెం తగ్గాలే పిల్ల. ఆడియన్స్ వచ్చారు. హలో గైస్, పాట ఎలా ఉంది? మన మెగాస్టార్ చిరంజీవి గారి మిసల పిల్ల చాలా బాగుంది, మీరు కూడా వినండి. సో వెంటనే లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో బిగ్ బాస్ డే 49 ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్దాం. చక్కచక్క వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఈ వీక్ క్యాప్టెన్ వచ్చేసి మన ఇమ్ము క్యాప్టెన్ అయిపోయాడు. థర్డ్ వీక్లోనే క్యాప్టెన్ అవ్వాలి. తన హార్డ్ వర్క్, తన టాస్క్ల మీద పడ్డ ఎఫర్ట్స్ అన్నీ కొంచెం అప్పుడు అవ్వలేకపోయాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఇమ్ము క్యాప్టెన్ అయ్యాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఇమ్ము, నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం గట్టిగా వచ్చింది. సో కంగ్రాచులేషన్స్ ఇమాన్యుయల్, బిగ్ బాస్ క్యాప్టెన్. సో ఇది గైస్, ఈ వీక్ నాగార్జున గారు వచ్చారు. సో రాగానే కొన్ని బోర్డ్స్, అంటే కొన్ని మ్యానిపులేటర్ అని, కొన్ని ఫేక్ బాండ్స్ అని, కొన్ని ఇమ్మెచ్యూర్ అని బోర్డ్స్ ఉంటాయి అనమాట, ట్యాగ్స్. అవి మెడలో వేయాలి. సో ఫస్ట్ మన రమ్య గారిని పిలిచారు, మన అలైకే పికిల్ రమ్య గారిని. సో ఈ రమ్య గారు వచ్చారు. సో ఒక బోర్డు తీసి మీకు ఎవరి మీద వేయాలనుకుంటే వాళ్ళ మీద వేయండి, వాళ్ళ మెడలో వేయండి అని చెప్పారు నాగార్జున గారు. సో ఫేక్ బాండ్స్ అనే బోర్డు తీసుకెళ్ళి డైరెక్ట్ మాధురి గారు మెడలో వేశారు. సో ఇక్కడ ఈవిడ చెప్పిన జస్టిఫికేషన్ ఏంటి, ఏం చెప్పింది, ఎందుకు మెడలో వేశారు అనే దానికి రీజన్ చెప్పాలి. సో ఈవిడ చెప్పింది ఏంటి, నేను హౌస్లోకి వచ్చాక నాకు బాండ్స్ అనేవి నాకు వద్దు, నేను బాండ్స్ కోసం రాలేదు, నేను ఆటాడడానికి వచ్చానని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది ఆవిడ. సో ఇప్పుడు వచ్చేసి బాండ్స్ పెట్టుకుంటుంది అని చెప్పేసి ఫేక్ బాండ్స్ అనే ట్యాగ్ వేసాను అని రమ్య గారు చెప్పారు. సో నేను రమ్య గారు చెప్పేదానికి 100% నేను కరెక్టే అని చెప్తాను. ఎందుకు అంటే మాధురి గారు హౌస్లోకి వచ్చాక కళ్యాణ్తో గొడవ అయినప్పుడు మీకులాగా నేను బాండ్స్ పెట్టుకొని ఎవరిని, కళ్యాణ్ని అండ్ దివ్య గారిని కూడా అంది, మీకులాగా నాన్న అంటూ తిరగను మీ నాన్ననికల్లా. సో మీకులాగా ఫేక్ బాండ్స్ పెట్టుకోనని కళ్యాణ్ని, దివ్యాని ఇద్దరిని గట్టిగా వేసుకుంది. అప్పుడు మీకులాగా నేను బాండ్స్ పెట్టుకోవడానికి బిగ్ బాస్లోకి రాలేదు, సో నేను గేమ్ ఆడడానికి బిగ్ బాస్లోకి వచ్చాను అని క్లియర్ కట్గా చెప్పింది. ఓయమ్మ, ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిందని చెప్పి అందరూ అనుకున్నారు. సో బిగ్ బాస్ ఎంట్రీలోకి వైల్డ్ కార్డులో ఇంత స్టఫ్ ఉన్న కంటెస్టెంట్ వచ్చింది అని చెప్పి అనుకున్న 1 వీక్లో అది లేకుండా చేసింది. సో అప్పుడు ఏదైతే మాట ఉందో ఇప్పుడు అది లేదు. ఎందుకు? మన తనూజతో బాండ్ పెట్టేసుకుంది. అది కూతురు బాండో, ఫ్రెండ్ బాండో, వాటెవర్, ఏదో ఒక బాండ్ పెట్టేసుకుంది. మరి అప్పుడన్న మాట ఏదైతే ఉందో, నేను బాండ్స్ పెట్టుకోవడానికి నేను బిగ్ బాస్లోకి రాలేదు, నేను గేమ్ ఆడడానికి అండ్ టాస్క్లు కండక్ట్ చేయడానికి, టాస్క్లు ఆడడానికి నేను వచ్చాను బిగ్ బాస్లో, కానీ క్లియర్ కట్గా చెప్పింది. అప్పుడు మరి క్లియర్ కట్గా చెప్పింది ఏమైపోయింది? పాయే. సో రమ్య గారు ఏదైతే ఫేక్ బాండ్స్ అనే ట్యాగ్ మెడలో వేసిందో అది 100% కరెక్ట్. అది ఫేక్ రియల్ పక్కన పెడితే బాండ్స్ అనేది కరెక్ట్ అనమాట. సో ఈవిడ దృష్టిలో అది ఫేక్, ఎవరు, రమ్య గారి దృష్టిలో. సో ఈవిడ విషయం పక్కన పెడితే, సో ఇదే టాపిక్లో నేను తనూజ గురించి మాట్లాడతా. తనూజకి ఎప్పుడు ఇంకా బాండ్స్ పెట్టకపోతే బిగ్ బాస్లో ఉండలేదో, గేమ్స్ ఆడలేదో, టాస్క్లు కంప్లీట్ చేయలేదో ఏమో అర్థం కావట్లేదు. అంటే సపోర్టు, నువ్వు గెలవడానికి, నువ్వు ముందుకెళ్ళడానికి నీకు సపోర్ట్ అవసరం. కానీ ఆ సపోర్ట్లు అనే దానిలో హీరోలు పోషించి వేరే వాళ్ళని బకరా చేస్తున్నావు. అది తెలియట్లేదా? ఇది ఒక స్ట్రాటజీ ప్లే చేస్తుంది తనూజ. తనకు బాండ్ క్రియేట్ చేసుకుని ఆల్రెడీ భరణి గారిని నెత్తి మీద టోపీ పెట్టి పంపించేసింది. భరణి గారిని ఆ బాండ్ వల్లే కదా భరణి గారు వెళ్ళిపోయింది. అరే ఏ వీక్ అయినా సరే ఏదో ఒక వీక్లో ఆడతాడేమో, ఫైర్ మంచిస్తా. ఆ సంజనా గారి మీద ఫైర్ అయిపోతున్నాడు, కొంతమంది మీద ఫైర్ అయ్యాడు. ఆ ఫైర్ గేమ్స్లో, టాస్కుల్లో ఉంటుందేమో, మారుతున్నాడేమో. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఇక్కడి నుంచి చూపిస్తాడు భరణి గారు అని చెప్పేసి లాస్ట్ వీక్ చెప్పినంతసేపు లేదు. ఆ కొంతసేపు ఫైరు. దివ్యతో కూడా అన్నాడు, దివ్య రాము నన్ను ఆపొద్దు, నేనేంటి చూపిస్తా. ఏం చూపించారు? బయటకు వచ్చి చేశారు పాపం. అది ఎవరి వల్ల? కేవలం తనూజ గారి వల్లే. దివ్య కూడా పెట్టింది. దివ్య కమ్యూనికేషన్, దివ్య రిలేషన్ చాలా 100% కరెక్ట్. సో తన 100% కరెక్ట్ ఉంది దివ్య.
సో నేను దివ్య గారి గురించి నేను తప్పు పట్టదలుచుకోలేదు. దివ్య గారు 100% 100కి 100% కరెక్ట్ ఉన్నారు దివ్య గారు. ఈవిడికి వచ్చేటప్పటికి ఒక నాన్న అని ఒక బాండ్ పెట్టుకుని ఆటలో అరటిపండులాగా బకరాన్ చేసేసింది. సో గేమ్ ఆడనివ్వట్లేదు. అరే ఒక మనిషిని రిలేషన్లో పెట్టి చంపేస్తూ కత్తితో పొడిచి చంపినట్టు ఉంది ఇక్కడ వ్యవస్థ. ఒక రిలేషన్లో పెట్టి నీకు రిలేషన్గానే ఉండాలి, బాండింగ్లా ఉండాలి. నీకు గేమ్స్కి వచ్చేటప్పటికి, నీకు బిగ్ బాస్కి వచ్చేటప్పటికి మొత్తం మిక్స్ చేసి కొట్టేస్తుంది. దివ్యతో మాట్లాడుతున్నప్పుడు ఎమోషనల్ అయిపోయి బ్లాక్మెయిల్ లాగా చేసేస్తుంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు నా దివ్య వచ్చిన తర్వాత నాతో కమ్యూనికేషన్ తగ్గిపోయింది, నువ్వు నాతో మాట్లాడుకు. ఏంటిది? ఒక ఆట ఆడేసుకుంది భరణి గారిని. ఆట ఆడుకోవడం వల్ల భరణి గారు బయటకు వచ్చేసారు. సో ఇదే జరిగింది. తనూజ గారికి బాండింగ్సే కావాలి. ఎందుకంటే ఆడియన్స్ దృష్టిలో సో ఒక బాండింగ్ క్రియేట్ చేసి బెటర్గా ఆడుతుందని చెప్పి ఒక స్ట్రాటజీ ప్లే చేయాలి. ఆ స్ట్రాటజీ ప్లే చేసి ఆ బాండింగ్ క్రియేట్ చేసి వాళ్ళ అటెన్షన్ని, వాళ్ళ స్టామినాని, వాళ్ళ ఫైర్ని లాక్కోవాలి. ఇది తనూజ గారి మెయిన్ స్ట్రాటజీ. ఎందుకంటే మీ ఇక్కడే క్లారిటీగా అర్థమైపోయింది. భరణి గారిని నాన్న అన్న పర్సను భరణి గారు బయటకు వచ్చిన రెండో రోజే ఆదురి గారిని పెట్టేసుకుంది బాండింగ్. ఏంటిది? ఇక్కడ ఎలా ఉంటుందంటే, నేను తప్పు పట్టకూడదు, ఇక్కడ ఎలా ఉంటుందంటే అంటే లవరు చచ్చిపోయాడు అనుకోండి. ఒక లవర్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించాక వాడు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయిన రోజు ఏడ్ చేసి రెండో రోజున ఇంకొకరితో కనెక్షన్ పెట్టుకుని ఎలా ఉంటుంది? అలా ఉంది ఎగ్జాక్ట్లీ. బట్ ఇది ఇక్కడ ఈ కమ్యూనికేషన్ అలాంటి కమ్యూనికేషన్ కాదు, బట్ ఈ స్ట్రాటజీ అలా ఉంది. ఒకటి చచ్చిపోయాగానే ఇంకొకటి వెంటనే సెకండ్ డేనే లైన్లో దింపేసుకున్నట్టుగా ఉంది ఇక్కడ వ్యవస్థ. సేమ్ అలానే ఉంది. బట్ అక్కడ వేరు ఇక్కడ వేరు, అంతేగాని స్ట్రాటజీ అంతే ఒకటే. సో మీరే అంత స్ట్రాంగ్గా నిజంగా మీరు నాన్నలాగా ఫీల్ అయ్యి నిజంగా మీరు అంత ప్యూర్గా ఉన్న పర్సన్ అయితే బయటికి వెళ్ళిపోయిన తర్వాత సరదాగా నవ్వుకుంటూ హీ అన్న ఎగగలు పడుతూ ఎగురుతూ నవ్వుతూ మళ్ళీ తీసుకెళ్ళి ఆ మాధురి గారికి రాజు అనే పేరు పెట్టేసి లిటరల్లీ కనెక్షన్ పెట్టుకోవాలి, బాండింగ్ ఉంటేనే నాకు అటెన్షన్ గ్రాప్ అయింది, నాకు సపోర్ట్ అయితే. చివరికి మాధురి గారు మీకు చెప్తున్నా, ఈరోజు రమ్య మీకు ఫేక్ బాండ్స్ అనే ట్యాగ్ వేసిందేమో. సో ఇట్లానే ఉంటే, ఇదే బాండ్స్లో ఉంటే మీరు డెఫినెట్లీ నెక్స్ట్ వీకో ఫసక్ ఎలిమినేషన్ అయిపోతారు. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. మీరు కూడా భరణి గారిలాగా లాక్ అవ్వద్దు. మీరు కూడా భరణి గారిలాగా ఆ బాండింగ్స్లో ఇరుక్కుపోవద్దు. దయచేసి మీ గేమ్ మీరు ఆడండి. మీకు ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు. మీరు బయటే ఒక ఫైరు, బయటే బిగ్ బాస్లో ఎంత, మీ గేమ్ మీరు ఆడండి. మీకు ఎవరి బాండ్స్ అవసరం లేదు, ఈ ఫేక్ బాండ్స్ అస్సలు అవసరం లేదు. సో ఈ తనూజ స్ట్రాటజీలో అస్సలు పడద్దు. ఇది నా ఒపీనియన్. మీరు పర్ఫెక్ట్గా ఫైర్ లాగా ఆడగలుగుతారు. సో మీరు బయట ఎలా ఉన్నారని పక్కన పెడితే హౌస్లోకి వెళ్ళారు, హౌస్లో పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా ఫైర్ స్ట్రోమ్ లాగా ఆడండి అంతే. సో ఈ బాండింగ్స్కి కనెక్ట్ అయ్యి నాకు అసలు ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే మీరు స్టార్టింగ్లో వచ్చినప్పుడు నా ఫైరు ఏమైపోయింది? కళ్యాణ్ మీద ఎగిరారు, దివ్య మీద ఎగిరారు, ఒక రిచ్చి పడేశారు ఒక రేంజ్లో. ఏమైపోయింది? నాకు అర్థం కావట్లేదు. ఏమైపోయింది? ఇక్కడ అందరి మీద అరమ్మని కాదు ఇక్కడ మ్యాటరు. టాస్కుల్లో అండ్ మీరు బిగ్ బాస్ హౌస్లో పెట్టే గేమ్స్లో మీరు ఫైర్ చూపించండి. అంతేగాని ఈ బాండ్స్కి వీటికి కనెక్ట్ అయ్యి లిటరల్లీ మీరు దగ్గరికి వెళ్తుంటే ఒక్కొక్కసారి తనూజ ఇసుక్కుంటుంది. అంత కర్మేం పట్టింది మీకు? ఆవిడ అనిపించుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? మీరు లేకపోతే ఆవిడకి ఎక్కువ ఓటింగ్స్ వస్తున్నాయో, లేకపోతే ఎక్కువ పిఆర్ చేపిస్తున్నారు, ఆవిడకి ఎక్కువ అటెన్షన్ ఉందని ఆవిడ పక్కనకి వెళ్తే నాకు కూడా వస్తుందని చెప్పి ఏమైనా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు మీరు కూడా? లేదు కదా. ఎంత పిఆర్ చేయించినా, ఎంత గేమ్స్ ప్లే చేసినా ఆడియన్స్కి బుర్రుంది. ఎవరు జెన్యూన్ ఉన్నారు, ఎవరు ఫేక్ ఆడుతున్నారు, ఎవరి ఫేక్ ఎమోషన్స్, ఎవరి ఒరిజినల్ ఎమోషన్స్, ఓకే, ఎవరిది ఫేక్ స్ట్రాటజీ, ఎవరిది ఒరిజినల్ స్ట్రాటజీ, ఎవరు జెన్యూన్గా ఆడుతున్నారు, ఎవరు అసలు క్యాప్టెన్ ఎవరు కప్పు కొట్టే మెటీరియల్ అని చెప్పి అందరికీ తెలుసు. ఆడియన్స్ పిచ్చోళ్ళు కాదు. మీరు ఆడియన్స్ కంటే తోపులేం కాదు. బిగ్ బాస్లో ఆడియన్స్ బయట బోల్డ్ డ్రామాలు ఆడుతున్నారు, బయట బోల్డ్ గేమ్స్ ఆడుతున్నారు, బోల్డ్ టాస్క్లు ఆడుతున్నారు, బోల్డ్ మంది క్యాప్టెన్స్ ఉన్నారు బయట, హౌస్ కంటే కాదు. బట్ వీళ్ళకి తెలుసు ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు బాగా ఆడట్లేదు, ఎవరు ఒరిజినల్, ఎవరు ఫేకు అనేది క్లియర్గా తెలుసు. ఎంత పిఆర్ చేయించినా
సో రీసెంట్గా టాక్ వస్తుంది, గట్టిగా వస్తుంది టాకు, తనూజ పిఆర్ చేస్తుంది. అవదమ్మా, ఈ పిఆర్ పప్పులు మన దగ్గర ఉడకో, మన ఆడియన్స్ దగ్గర, తెలుగు వాళ్ళ దగ్గర అసలు ఉడకో. స్ట్రైట్గా చెప్పేస్తారు, ఉన్నదన్నట్టు మాట్లాడేస్తారు, ఉన్నదన్నట్టు గుద్దేస్తారు ఓట్లు. సో ఈ గేమ్స్ మన వాళ్ళ దగ్గర పడవు. మీరు ఎక్కడన్నా కన్నడలోనో కేరళలోనో ఎక్కడైనా చూపించుకోండి, తమిళనాడులోనో ఎక్కడైనా చూపించుకోండి, ఇక్కడ మన దగ్గర పనిచేయవు. సో ఇది ఎందుకంటే ఇప్పుడు భరణి గారు వెళ్ళిపోయినప్పుడు ఎమోషనల్ స్ట్రాటజీ ప్లే చేశారు. అది నిజంగా ఆయన వెళ్ళిపోయినందుకు బాధపడ్డారో వాట్ ఎవర్ అని పక్కన పెడితే, వెళ్ళిపోయిన నెక్స్ట్ డేనే ఈ కేకలు పక్కపక్కలు ఈ హ్యాపీగా ఉండండి నేను కాదంటలేదు. కానీ మీరు అపరూపంగా గౌరవించి, మీరు అపరూపంగా ఇష్టపడే మీ నాన్న బయటికి వెళ్ళిపోయాడని కనీసం ఒక్కరోజు కూడా గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత ఇప్పుడు వెంటనే మాధురి గారితో బాండింగ్ పెట్టేసుకున్నారు. ఏమిది, మీ వలలో చిక్కకుండా స్ట్రాంగ్గా ఉన్నది ఒక్కడే ఒకడు బిగ్ బాస్ హౌస్లో, ఇమ్మానియల్. సో ఇమ్మానియల్ కూడా ట్రై చేసింది తనూజ, ఏంది తన బాండింగ్స్లో లాగుదామని. బట్ పని కానివాడు మనోడేంటి, ఒక్కటే వాళ్ళ అమ్మనే లెక్క చేయలేదయా, వాళ్ళ అమ్మనే లెక్క చేయలేదు సంజన గారిని. అమ్మ నేను గేమ్సే టాస్క్లో ఉంటాను, నీతో మామూలుగా ఉంటాను, టాస్కుల్లో నీకు నాకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు, నేను టాస్క్గానే ఆడతాను, గేమ్స్గానే ఆడతాను అని చెప్పి స్ట్రైట్గా చెప్పేశాడు. అది కదా బాండింగ్ లేకుండా ఆడడం అంటే. సో ఇది ఒకటే స్ట్రాటజీ తనూజ గారిది, బౌండ్స్ పెట్టాలా, గేమ్స్ ఆడాలా, టాస్క్లు కంప్లీట్ చేయాలా, సో బిగ్ బాస్ హౌస్లో గట్టిగా ఉండాలా, ఇది మ్యాటరు. సో కొంచెం చెక్ చేసుకోండి, మీరంతా ఆవిడతో అనిపించుకున్న అంత సిచ్యువేషన్లో మీరు లేరు. ఆవిడ అంటూ నాతో మాట్లాడకపోవంటూ, నాతో మాట్లాడికి వెళ్ళిపోవంటూ, ఆవిడ ఫన్నీగా అన్నా ఎమోషనల్గా అన్నా కోపంతో అన్నా అనిపించుకునే అంత సిచ్యువేషన్లో నీచమైన పరిస్థితుల్లో మీరు లేరు మాధురి గారు, చూసుకోండి. సో ఇది పరిస్థితి. ఫేక్ బాండ్స్ అని చెప్పి రమ్య మాధురి గారి మెడలో ట్యాగ్ వేసింది. సో దానికి నేను అగ్రీ చేస్తా. సో ఎందుకంటే ఆవిడ బాండ్స్లో ఇరుక్కుపోయింది, లైక్ ఎట్లా భరణి గారిలా అలా అవ్వకూడదని చెప్పేసి నేను అగ్రీ చేస్తా. తనూజ గారు రమ్య గారికి ఒక ట్యాగ్ ఇచ్చిందనమాట మెడలో, ఏంటిది, మ్యానిపులేటర్ అని. సో ఆ మ్యానిపులేటర్ ఎందుకు ఇచ్చిందంటే, సో నిన్న మన మాధురి గారితో అందనమాట, సో మీతో అందరూ ఉంటున్నారు, మీతో అందరూ తిరుగుతున్నారు, మీతో మాట్లాడొద్దు అని చెప్పేసి, అంటే ఆ విధంగా మాధురి గారితో అంది. సో ఇది ఎవరన్నారని, సాయి అన్నాడని. సాయి ఏమని అన్నాడు రమ్య గారితో, సో మాధురి గారు చెప్పింది వినకు, మాధురి గారితో ఉండకు అని చెప్పేసి రమ్యతో సాయి అన్నట్టుగా రమ్య వెళ్ళి మాధురి గారితో చెప్పింది. సో మాధురి గారు చెప్పడం వల్ల ఈవిడ వేసుకుంది గట్టిగా, ఎవరు, మాధురి గారు సాయిని. సో మళ్ళీ తర్వాత ఏంటి, నేను మిమ్మల్ని సాయి ఒక్కడి పేరు చెప్పలేదు, 5 పేరు చెప్పాను, 5 పేర్లు ఓకే చెప్పాను, సాయి ఒక్కడి పేరు చెప్పలేదు అని చెప్పి తర్వాత మాట మార్చింది. సో దీని విధంగా వీళ్ళు తీసుకుని మ్యానిపులేటర్ అని చెప్పేసి ట్యాగ్ వేసారు. సో ఇది ఎవరు, తనూజ రమ్యకి మ్యానిపులేటర్ అనే ట్యాగ్ ఇచ్చింది. మళ్ళా డిమాన్ పవన్ని పిలిచి ఒక ట్యాగ్ వేయమన్నారు. సో తను ఎవరికి వేసారు, కళ్యాణ్కి. సో కళ్యాణ్కి వేసాడు. కళ్యాణ్కి ఏమైనా వేసాడు, ఇమ్మెచ్యూర్ అని వేసాడు. సో ఎందుకు వేసాడు అంటే, తను చెప్పింది తను కొన్ని గేమ్స్ విషయాల్లో, టాస్కుల విషయాల్లో, సో ఏంటి కళ్యాణ్ చేసింది, పవన్ చేసింది, మేము చేసింది కరెక్టు తప్పు పక్కన పెడితే, కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అర్థం అవ్వడానికి, సో తనకు కొన్నిసార్లు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి, అర్థం చేసుకోవట్లేదు, దానివల్ల తన ఇమ్మెచ్యూర్ అనిపిస్తుంది నాకు అని చెప్పేసి పవన్ చెప్పాడు డిమాన్ మన కళ్యాణ్ గురించి. సో కళ్యాణ్కి ఇమ్మెచ్యూర్ అనే ట్యాగ్ వేసాడు. దెన్ కళ్యాణ్ గారిని వెంటనే నాగార్జున గారు అడిగారు. అది మొన్న ఒకటి జరిగింది కదా, ఎవరి దగ్గర నుంచి, ఇమ్మానియల్ దగ్గర. సో ఆ టికెట్ తీసుకునేసి నేను తనూజాని నామినేట్ చేస్తాను, తనూజాని నామినేషన్లో పెడతాను అని చెప్పేసి తీసుకున్నాడు. సో తీరా చూసుకుంటే తనూజాని కాకుండా మన సంజన గారిని నామినేట్ చేశాడు. సో ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని గట్టిగా వేసుకున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇమ్మానియల్ని గట్టిగా పట్టుకున్నారు నాగార్జున గారు. ఏమని, సో నువ్వు టికెట్ ఎందుకు ఇచ్చావు, తనూజానే ఎలిమినేట్ చేయాలని ఒపీనియన్, తనూజానే నామినేషన్లో పెట్టాలి అంటే నువ్వే పెట్టచ్చు డైరెక్ట్గా, ఎందుకు సేఫ్గా ఆడావు ఇక్కడ, కళ్యాణ్ని ఎందుకు సేఫ్గా పెట్టావు, సో నువ్వే తనూజాని నామినేట్ చేయాలనుకుంటే నువ్వే చేయొచ్చు కదా, ఆ పాయింట్లు ఏవో చెప్పేసి. సో కళ్యాణ్ ఎందుకు సేఫ్గా ఆడిచ్చావు అని అడిగినందుకు, నేను ఎవరిని పెట్టలేదు, నేను ఎవరు పెట్టినా నేను ఇస్తామనుకున్నాను, కానీ ఎవరు పెట్టినా నాకు నో ప్రాబ్లం, కానీ సంజనాని పెట్టకూడదు
అని చెప్పేసి అనుకుని చెప్పాడు. సో తనూజ అని పెట్టడం అనేది నా ఉద్దేశం కాదు. కానీ కళ్యాణ్ వచ్చి అడిగినప్పుడు ఎవరి పేరు చెప్పాడు? తనుజ పేరు చెప్పాడు. తనుజ పేరు చెప్పడం ఏంది? వీడు తన చాలా క్లోజ్గా ఉంటారు, చాలా వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది. సో తినేందుకు చెప్పాడు తన పేరు? అసలు ఏం చెప్తాడో చూద్దాం. తన పాయింట్లు ఏం చెప్తాడో, తను ఎందుకు చేస్తున్నాడు, అందరూ షాక్ అవుతారు. తను నామినేట్ చేస్తున్నాడంటే, కళ్యాణ్ తనుజ నామినేట్ చేస్తున్నాడంటే ఎవడో నమ్మడు. అలాంటిది కళ్యాణ్ వచ్చేసి తనుజ నామినేట్ చేస్తాడని చెప్పాడు అంటే చూద్దాం అసలు ఏం జరిగిద్దో అనే దానికి ఇచ్చాను తప్ప, నేను తనుజ నామినేట్ చేయాలి, తనుజాన్ని ఎలిమినేషన్ లాగా తీసుకెళ్ళాలని నా ఉద్దేశం కాదు అని చెప్పాడు ఎవరు, ఇమ్మాన్యుయల్. సో దీనికి తనుజాని చేస్తే ఓకే, మరి సంజన గారిని చేస్తే ఓకే అని అంటే, సంజన గారిని చేస్తే నేను ఆలోచిస్తాను, సంజన గారిని చేస్తాను అంటే ఆలోచిస్తాను. కానీ ఇక్కడ ఆ కళ్యాణ్ అనేటోడు తనుజాని చేస్తానని చెప్పి టోకెన్ తీసుకెళ్ళి సంజనాని చేశాడు. అక్కడ కొంచెం ఇబ్బంది అనిపించింది. సో నువ్వు ఇక్కడ మాట మార్చావురా, నీళ్ళు ఆడియన్స్లో ఫేక్ అవుతావు అని చెప్పి చూసుకోరా అని చెప్పాను తప్ప, నాకు అక్కడ పాయింట్ ఎవరు నామినేట్ చేయడం అనేది మ్యాటర్ కాదు అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ ఆన్సర్ ఇచ్చాడు. సో ఇక్కడ నా వర్షన్ వచ్చేసి ఇమ్మాన్యుయల్దే కరెక్ట్. సో ఎందుకంటే ఇక్కడ డబల్ గేములు ఏం లేదు. సో ఇక్కడ వాళ్ళతో బాగున్న వాళ్ళకి వాళ్ళు సేఫ్ చేస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్లో ఒకడు బెస్ట్గా ఉంటాడు, ఒకడు నార్మల్గా ఉన్నప్పుడు, పర్టికులర్ డెత్ అండ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నా బెస్ట్గా ఉన్నవాడిని నేను సేవ్ చేస్తా. సో ఇక్కడ ఏంటి, సంజన గారికి అండ్ మన ఇమ్ముకి వీళ్ళిద్దరు ఒక ర్యాపో ఉంది, అమ్మ కొడుకు ర్యాపో ఉంది. సో సడన్గా వచ్చి సంజన గారిని పాయింట్అవుట్ చేస్తారంటే అక్కడ దాకా ఎందుకు? నిన్నే ఆ గేమ్ జరిగింది కదా, క్యాప్టెన్సీ టాస్క్లో ఒక రింగ్లో క్యాప్ పెట్టి బజర్ మోగన్ టప్పని ఎవడెళ్ళి స్పీడ్కి వెళ్ళి ఎవడైతే క్యాప్ తీసుకుంటాడో క్యాప్ తీసుకుని, సో క్యాప్టెన్సీ రేస్లో లేని వాళ్ళు, కంటెండర్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాప్ పెట్టి, ఎవరైతే క్యాప్టెన్సీ టాస్క్లో ఉన్నారో వాళ్ళలో మీరు క్యాప్టెన్ కాకూడదు అనుకున్న వాళ్ళని తీసేయండి అన్నప్పుడు ఎవరు పెట్టాడు క్యాప్? తీసుకెళ్ళి సంజన గారు పెట్టాడు. సంజన గారు ఏం చేసింది? దివ్యాన్ని లేపేసింది. అక్కడ క్లాష్ వచ్చింది. దివ్యాన్ని లేపడం ఏంది, దివ్యాన్ మా ఇమ్ము సపోర్టర్, నా సపోర్టర్, నా దివ్యాన్ని లేపడం ఏందని చెప్పేసి తన ఇచ్చిన క్యాప్ని తీసుకొచ్చేసి నాదే తప్పు అయిపోయిందని చెప్పి తీసుకొచ్చేసాడు కదా. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎవరిని ఓడించాలి, ఎవరిని గెలిపించాలని మ్యాటర్ కాదు ఇక్కడ. సో వాళ్ళమ్మ ఇప్పుడు అంత బాండింగ్ ఉన్న వాళ్ళ అమ్మ దగ్గర కూడా మనోడు మరి లాక్కున్నాడు కదా, క్యాప్ రివర్స్ లాక్ వేసుకున్నాడు, నువ్వు నేను తప్పు చేశాను నీకు ఇచ్చానని చెప్పేసి. ఇక్కడ అది మ్యాటర్. సో ఎవడైతే ఎక్కువ ఎఫెక్షన్ పెట్టుకున్నవాడే ఆ ఎఫెక్షన్ పెట్టుకున్న పర్సన్ లేపేస్తానంటే అసలు ఎలా లేపుతాడు ఏంటి అని చూద్దామని చెప్పి ఇచ్చాడు మనోడు. చక్కనే మనోడు అది కాకుండా మార్చేసి సంజన గారిని చేస్తానంటే ఎవరికైనా బాధేస్తుంది. సో అది మ్యాటర్. ఇక్కడ కళ్యాణ్ చెప్పేది కళ్యాణ్కి ఉంది. కళ్యాణ్ చెప్పేశారు, మన ఆయేష చెప్పేసింది పాయింట్లు, నేను చెప్పాల్సిన పాయింట్లు, మళ్ళీ అవే పాయింట్లు చెప్పి నామినేట్ చేయడానికి పాసిబుల్ లేదు సార్, అందువల్ల నేను సంజన గారిని చేశానని చెప్పేసి మనోడు చెప్పాడు. ఓకే, ఇద్దరు పాయింట్లు అగ్రి. సో ఇలా నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పి ఇద్దరిని గట్టిగా వేసి పడేశారు నాగార్జున గారు. తర్వాత రీతుని తీసుకొచ్చి ఒక ట్యాగ్ మెడలో వేయమన్నారు. సో తను తీసుకొచ్చి ఫౌల్ మవుతాడని చెప్పి ట్యాగ్ తీసుకొచ్చి మాధురి గారి మెడలో వేసింది. సో దానికి రీజన్ ఏం చెప్పింది అంటే, అదే నిన్న గొడవ జరిగింది కదా, ఏ గొడవ, బిగ్ బాస్ అమౌంట్ తీసుకెళ్ళి ఇచ్చేసింది, డిమాండ్ పవన్ ఇచ్చిందని చెప్పేసి వీళ్ళ గ్రూప్లో ఉండి వాళ్ళ గ్రూప్లో పర్సన్కి ఇచ్చిన నా ఉద్దేశంతో. సో ఆవిడ గట్టిగా వేసుకుంది, నేను బయట ఎలానే అయితే నేను నెలకేసి కొట్టేదాన్ని అని చెప్పి కొంచెం ఆవిడ కూడా కొంచెం ఓవర్ డైలాగ్ వేసింది, ఎవరు, మాధురి గారు. సో దానికి ఫౌల్ మౌతుడు అనే ట్యాగ్ ఇచ్చిందనమాట. ఎందుకు ఇచ్చావు అని అడిగితే, ఇట్లా అంది సార్, ఇట్లా నన్ను నీ నోట్లో నోరు పెడితే అంత బుద్ధి ఎవడికి లేదు, ఇలా కొంచెం అనరాని మాటలు అంది. సో ఆ విధంగా నేను ఇచ్చానని చెప్పేసి అంది. సో ఆవిడ డిఫెండ్ చేసుకుంది. ఆవిడ స్టార్ట్ చేసింది కాబట్టే నేను అన్నానండి, లేకపోతే నేను అనేదాన్ని కాదు. సో నేను బయట అన్నాను, బయట ఇలా జరిగితే నెలకేసి కొట్టేదాన్ని అని చెప్పేసి అన్నాను. దానికి రీతు కౌంటర్ చేసుకుంది. సో నీ నోట్లో నోరు పెడితే అంత బుద్ధి ఎవడికి లేదమ్మ ఇక్కడ అని చెప్పేసి నేను గట్టిగా వేసుకున్నాను సార్ అని చెప్పినప్పటికీ నాగార్జున గట్టిగా ఇచ్చారు. అమ్మ ఇక్కడ నెలకేసి కొడతా, గోడకేసి కొడతా, నీ నోట్లో నోరు పెడితే కంపేవాడు, ఇలాంటి వర్డ్స్ వాడొద్దు, నువ్వు బయట తోపుపోయితే బయట చూపించు. గట్టిగా వేస్తాడు నాగార్జున గారు మాధురి గారికి, నువ్వు బయట తోపు అయితే ఇక్కడ తోపు కాదు, ఇది బిగ్ బాస్, నువ్వు బయట తోపు అయితే బయట చూపించుకో, ఇక్కడ చూపించుకునే అవసరం లేదు, అంత సినిమాలు ఇక్కడ లేదు అని చెప్పి గట్టిగా వేశారు. సో రీతును కూడా గట్టిగా కౌంటర్ చేశారు, ఇద్దరికి ఇచ్చారు గట్టిగా. సో హౌస్లో మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా రానివ్వండి, సో ఏది పడితే అది తూలి మాట్లాడొద్దు అని చెప్పేసి గట్టిగా ఇచ్చారు నాగార్జున గారు, ఇద్దరికి గట్టిగా ఇచ్చారు. సంజన గారిని పిలిచి నాగార్జున గారు,
సో మీరు ఎవరికి ట్యాగ్ వేస్తారో చెప్పమన్నారు. దానికి ఆవిడ ఇన్సెక్యూర్ అనే ట్యాగ్ని మాధురి గారు మెడలో వేసింది. సో ఎందుకు వేసింది అంటే, సో మన టాస్క్ జరిగింది కదా, ఏది దొంగల టాస్క్, క్యాష్ బీబీసీ క్యాష్ బేబీ హౌస్ క్యాష్ టాస్క్ జరిగింది కదా. ఆ టాస్క్లో సో మన నిఖిల్ని వెళ్ళి తన వైపు లేదు అని చెప్పేసి నిఖిల్ని వెళ్ళి మళ్ళీ నిఖిల్తో ఆర్గ్యూ చేస్తుంది, నిఖిల్తో మాట్లాడుతుంది. సో గేమ్ అయిపోయిన 24 hours కూడా తను అది వదిలిపెట్టలేదు. దానివల్ల నేను ఇన్సెక్యూర్ పెడుతున్నానని చెప్పేసి, ఇన్సెక్యూర్ ట్యాగ్ వేస్తున్నానని చెప్పేసి సంజన గారు మాధురి గారికి ట్యాగ్ వేశారు. సో మాధురి గారు ఏం చెప్పారు, సో నేను ఆ టాస్క్లో క్యాప్టెన్సీ టాస్క్లో తనని తీసేశాను, ఎవరు నిఖిల్ తీసేశానని చెప్పేసి, నిఖిల్ నాతో మాట్లాడట్లేదు, 24 hours అయినా నాతో మాట్లాడట్లేదు. సో నిఖిల్తో వెళ్ళి, సో నువ్వు నా సైడ్ లేనప్పుడు నేను నీకు సపోర్ట్ చేయలేను కదా, అందువల్ల తీసేయాల్సి వచ్చిందని చెప్పేసి నా వర్షన్లో నేను కన్వే చేస్తున్నాను, నాతో మాట్లాడకపోవడానికి చూసి నేను కన్వే చేస్తున్నానని చెప్పి తను చెప్పింది. అది అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఎందుకంటే సో ఈవిడేంటి గేమ్ అయిపోయిన వెంటనే నేను వదిలేసాను, ఇప్పుడు ఎవరు మాట్లాడిపోయిన ఆ టాపిక్స్ అంతా వదిలేసాను నేను, సో ఆవిడ మాత్రం వదలలేదు మాధురి గారు అని చెప్పేసి ఈవిడ ఇంటెన్షన్. ఎవరిది? సంజన గారిది. సో ఆవిడేంటి నాతో 24 hours అయినా నాతో నిఖిల్ మాట్లాడలేదు, ఆ మాట్లాడకపోవడానికి నేను రీజన్ చెప్పాను, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాను అని చెప్పి ఈవిడ చెప్పింది. అంతే కదా. ఇప్పుడు ఆవిడ మాట్లాడినప్పుడు మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడట్లేదనో ఏం జరిగిందనో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది చాలా గ్రేటు. సో మాట్లాడకపోతే నువ్వు ఎవడ మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత అని చెప్పేసి వదిలేసే క్యాండిడేట్లు ఉన్నారు ఈ టైంలో. మాట్లాడితేనే మాట్లాడకపోతే నాకేంటి అని వదిలేస్తారు చాలామంది. బట్ ఇవిడ అట్లా వదలకుండా వెళ్ళి ఏం జరిగింది ఏంటి, నువ్వు మాకు టీంలో లేనప్పుడు, మాకు నువ్వు సపోర్ట్ చేయనప్పుడు నేను మీకు సపోర్ట్ చేయలేం కదా అని ఇది జరిగింది అని చెప్పి కన్వే చేస్తుంది. ఎవరు? మాధురి గారు. సో ఇది జరిగింది. దీనికి సంజన గారు ఇన్సెక్యూర్ అనే ట్యాగ్ వేసింది. సో అది పక్కన పెడితే, సో నాగార్జున గారు ఇంకో టాపిక్ అడిగారు. సో ఏమైంది, బీబీ క్యాష్ మన ఎమ్మెన్యేల్ దగ్గర ఉన్నాయి. సో ఎమ్మెన్యేల్ని మేము పడేసి లాగేసుకుంటాం, సో కళ్యాణ్ దగ్గర ఎమ్మెన్యేల్ దగ్గర ఉన్నాయి, మేము పడేసి లాగేసుకుంటాం అని నిఖిల్ అన్నాడు. సో అయినా సరే మేము వద్దనుకున్నాం, మా క్లాస్ అది కాదు, మా రేంజ్ అది కాదు, మేము ఆర్టిస్టులం అని చెప్పేసి మేము క్లాసు అన్నట్టుగా ఆవిడ పోర్ట్రేట్ చేసింది. ఎవరు? సంజన గారు. ఇది విన్న కళ్యాణ్, దివ్య అండ్ మాధురి గారు ఫైర్ అయిపోయారు. సో మేము ఆ క్లాస్ కాదు అంటే డివైడ్ చేశారు వీళ్ళని, క్లాసు మాసు ఎక్కువ తక్కువ డివైడ్ చేసి మాట్లాడుతుంది, సపరేట్ చేసి మాట్లాడుతుంది, మేము మీకులాగా చిల్లర మనుషులం కాదు అన్న వర్షన్ వీళ్ళకి అర్థమైంది. సో ఆవిడ ఇంటెన్షన్ అది కాదు. ఇక్కడ సంజన గారు వచ్చిన తిప్పలేందిరా బాబు అంటే, ఆవిడ తెలుగు సరిగా రాదు, ఒక మొక్కను ఇంకో మొక్కలాగా తిరిగేసి మరగేసి ఆ మీనింగ్నే మార్చేస్తుంది ఆవిడ. సో దానివల్ల ఈవిడ మేము ఆ క్లాస్ కాదు అంటే ఆ స్టాండర్డ్స్ మావి కాదు, మేము రౌడీల్లాగా ప్రవర్తించి మీ మీద పడిపోయి క్యాష్ లాక్కునే బిహేవియర్ మాది కాదు, మేము ఆర్టిస్టులం, బయటికి వెళ్తే కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయి, కొన్ని లిటిగేషన్స్ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు అవుతాయి మాకు, మేము ఆ కేటగిరీ కాదు, ఆ క్లాస్ కాదు, ఆ టైపు మేము కాదు అని ఈవిడ ఇంటెన్షన్. ఈవిడేం పోర్ట్రేట్ చేసింది, ఆ క్లాస్ కాదంటే మేము అలాంటి నీచమైన మనుషులం కాదు, లేకపోతే మేము అలాంటి మీరు ఎక్కువ మేము ఎక్కువ మీకులాగా గలీజోళం కాదు అన్నట్టుగా పోర్ట్రేట్ అయిపోయింది అక్కడ. దీనికి వీళ్ళు మాధురి గారు, దివ్య గారు, కళ్యాణ్ ఫైర్ అయ్యారన్నమాట. మంచి అసలు తక్కువలాగా అనిపిస్తున్నారా ఏం డామిడీస్గా ఎగిరారు. సో ఇది జరిగింది. దీనికి నాగార్జున గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఈ వర్షన్లో అందుకని మీరు అర్థం చేసుకోవడం మీ తప్పు, సో మీకు కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అది మిస్అండర్స్టాండింగ్ జరిగింది, చెక్ చేసుకోండి అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ ఇదే మొన్న ఎవరిని క్యాప్టెన్నే చెత్త డబ్బా క్లీన్ చేయలేదని చెప్పేసి దివ్యని గట్టిగా వేసుకుంటుంది. అంటే సంజన గారి విషయంలో అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి వేసే స్టంట్లో లేదంటే స్ట్రాటజీయో తెలియదు, కానీ ప్రతి దాంట్లో వేలు పెడదబ్బా, ప్రతి దాంట్లో దేని వదిలిపెట్టదు, ప్రతి దాంట్లో వెళ్ళటం మరీ కిలికేసి మెయిన్ పాయింట్ అయిపోద్ది, మంచో చెడ్డో మెయిన్లో వచ్చేస్తుంది. ఇది ఇవి స్ట్రాటజీ. అక్కడ అది క్లీన్ చేయలేదని చెప్పేసి దివ్య ఏంటి, నేను కొంచెం వర్క్లో ఉన్నాను, నేను ఒక పావు గంటలో క్లీన్ చేస్తానని చెప్పింది. నువ్వు చేస్తావో చేయవా అని చెప్పేసి అక్కడెక్కడో ఉన్నారు బాత్రూంలో ఉండాల్సిన ఆ డస్ట్బిన్ తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టేస్తుంది. మీరు ఎక్కడున్నదో అక్కడ పెడితేనే నేను క్లీన్ చేస్తానని ఇంటెన్షన్ దివ్య గారిది. సో దీనికి కెప్టెన్లు మన గౌరవ్ అండ్ సుమన్ శెట్టి గారు వచ్చి అక్కడ పెట్టేసేయండి సంజన గారు అని చెప్పినప్పుడు నేను పెట్టనని చెప్పేసి అడ్డం తిరిగేసింది. పాపం సుమన్ శెట్టికి అతను ఓపికకి, సుమన్ శెట్టిని ఓపిక మెచ్చుకోవాలి స్వామి. ఏం ఓపిక, అది చెప్పే విధానం కానీ అదే ఎవడన్నా ఇంకొకలా ఉంటే తొక్కలో కెప్టెన్ ఉంది.
అరే కెప్టెన్కి ఉన్న కనీసం కెప్టెన్కి ఇవ్వాల్సిన వాల్యూ కూడా కనీసం ఇవ్వలేదు ఆవిడ. తొక్కలో కెప్టెన్ అంది. ఎంత చెప్తున్నా ఇసురుకుంటూ ఆ డస్ట్బిన్ కవర్ ఇట్లా ఇసురుకొట్టి కెప్టెన్ మీద, ఇంకొకడైతే ఏరేలా ఉంటుంది పాపం ఈ అవస్థ. ఇంకొకడైతే సీరియస్ అయిపోయేటాడు, అరిసిపారేసేటాడు. కనీసం కెప్టెన్కి ఇవ్వాల్సిన వాల్యూ కూడా ఇవ్వలేదు. సుమన్ శెట్టి పాపం మంచి ముండాగోడు కాబట్టి, ఓర్పు గలవాడు కాబట్టి, పిచ్చ మనిషి కాబట్టి భరించాడు. ఎన్ని ఇసురుకుంది అతని మీద. అసలు జనరల్గా ఈవిడ చేసిన తప్పు ఈవిడది అసలు. అక్కడ వీళ్ళకి బయట వాష్రూమ్స్ అలర్ట్ చేశారు, బయటకు వెళ్ళాలి వాష్రూమ్కో, ఫేస్ వాష్ చేసుకోవడానికో, హ్యాండ్ వాష్కో, ప్రతిదానికి బయట వాష్రూమ్స్ ఉంటాయి, బయట సింక్ ఉండదు, బయటికి వెళ్ళాలి. క్యాప్టెన్ వాష్రూమ్ వాడకూడదు, క్యాప్టెన్ బాత్రూమ్ వాడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చెత్త అనేది ఎక్కడిది, క్యాప్టెన్ రూమ్లోది. ఆ డస్ట్బిన్ తీసుకొచ్చి బయటపడేసింది. క్యాప్టెన్ రూమ్కి వీడికి సంబంధం లేదు. సో క్యాప్టెన్ రూమ్లో ఇబ్బంది అవుతుందని చెప్పి పడుకోమన్నారు. ఇక్కడ ఏమైపోద్ది అంటే మంచి అని చెప్పేసి ఆదరిస్తే, అదేంటి అంటారు కదా, మంచి అని చెప్పేసి బొద మీద ఎక్కించుకుంటే ఎక్కి కొట్టడని చెప్పేసి అట్లానే జరిగింది. సో సుమన్ శెట్టి అదే అడిగారు, మిమ్మల్ని పడుకోమని చెప్పాము, నా లోపలికి ఎలా చేసాం కానీ మిమ్మల్ని వాష్రూమ్ వాడుకోమనలేదు కదా, బయటికి లంచాక బయటికి వెళ్ళి వాష్ చేసుకోవచ్చు కానీ అడిగారు. సో ఇక్కడ తప్పుల మీద తప్పు చేసేసి సంజన గారు మళ్ళీ ఎవరినో పాయింట్అవుట్ చేసి ఎవరినో ట్రిగర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో తొక్కలో కెప్టెన్ అని వచ్చిరా అని తెలుగులో ఫ్లిక్కర్ అయిపోయింది. సో గట్టిగా నాగార్జున గారు వేసుకున్నారు. సో ఇది వచ్చిరా అని తెలుగులో సావకొట్టు మాకమ్మ జనాల్ని, ఇది పరిస్థితి అని చెప్పేసి. సో ఇది ఎలాంటి ట్యాగ్స్ రాని, మెడలో ఎలాంటి ట్యాగ్స్ పడని 6 లేపాడు నాగార్జున గారు. సో వాళ్ళు ఎవరంటే సుమన్ శెట్టి, రీతు చౌదరి, డీమాన్ పవన్, తనుజ, సాయి, గౌరవ్. సో వీళ్ళ 6 మెడలో ఎలాంటి ట్యాగ్స్ పడలేదు. సో వీళ్ళకి నాగార్జున గారు ఏం చేశాడంటే, వీళ్ళలో 5 మెంబర్స్ మాత్రమే గోల్డెన్ పవర్, అంటే మొన్న మాధురి గారి దగ్గర నుంచి లాగేసుకున్నారు కదా, సో ఆ గోల్డెన్ పవర్ అస్త్ర సో వీళ్ళలో ఒక 5 వస్తుంది సో అని చెప్పేసి చెప్పారు. సో అంటే ఇమానియల్ కూడా ఎలాంటి ట్యాగ్స్ పడలేదు, బట్ ఇమానియల్కి సో పవర్ ఉంది కాబట్టి, పవర్ అస్త్రం ఉంది కాబట్టి ఇమానియల్కి ఇందులో పార్టిసిపేషన్ లేదు. సో ఇమానియల్ని కూర్చోమన్నారు. సో మళ్ళీ ఇమానియల్ని లేపి, సో వీళ్ళ 6 ఒక 5 కావాలి, 5 నువ్వు సెలెక్ట్ చేయి, ఒకరిని తీసి అన్నప్పుడు సాయిని తీసేశాడు. సాయికి ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ ఉంది సార్, సాయికి పాసిబుల్ కాదు సాయి అని చెప్పి సాయిని తీసేశాడు. సో ఇంకా 5 ఉన్నారు. ఎవరు? రీతు చౌదరి, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, గౌరవ్ అండ్ తనుజ. సో వీళ్ళు 5 ఉన్నారు. వీళ్ళ 5లో 4 సెలెక్ట్ చేయమని చెప్పాడు ఇమానియల్ని. సో ఇందులో నుంచి గౌరవం లేపేశాడు. గౌరవం ఎందుకు లేపేశాడు అనే రీజన్ అడిగితే, సో వీళ్ళందరూ ఆట చూస్తున్నారు, ఎవరితో ఎవరిని సేవ్ చేయాలి, ఎవరు సేవ్ చేయకూడదు, వీళ్ళకి స్ట్రాటజీ ఉంది, వీళ్ళు ఫస్ట్ నుంచి చూస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో. సో తను రీసెంట్గా వచ్చాడు కాబట్టి తనకు అంత అవగాహన లేదు, అందువల్ల తను తీసేసి అని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఫైనల్గా సుమన్ శెట్టి, తనుజ, రీతు, డీమాన్ పవన్ వీళ్ళు 4 పవర్ అస్త్ర కోసం రేపు అంటే సండే సో పవర్ అస్త్ర కోసం సిద్ధపడాలి, టాస్క్ ఆడాలి, ఆడిన తర్వాత పవర్ అస్త్ర వస్తుంది. సో ఇది టాస్క్. ఈ వారం నామినేషన్లో ఉన్న 8 మంది, రాము రాథోడ్, దివ్య, సంజన, తనూజ గారు అండ్ కళ్యాణ్, రీతు చౌదరి, మన సాయి అండ్ రమ్య. సో వీళ్ళు 8 మంది నామినేషన్లో ఉన్నారు దీనికి, ఎలిమినేషన్కి ఈ వీక్లో. సో ఈరోజు ఇందులో నుంచి కళ్యాణ్ సేఫ్ అయిపోయాడు. సో మిగతా 7 నామినేషన్లో ఉన్నారు. సో ఆ 7 కూడా మీకు మ్యాటర్లోకి వచ్చేస్తున్నా, సో లేకొద్దు మ్యాటర్లోకి వచ్చేస్తున్నా. సో ఈ వీక్ మొత్తం ఆ ఓట్స్ని కన్సిడర్ చేసుకుని రాము రాథోడ్, రమ్య అండ్ దివ్య, సో వీళ్ళ ముగ్గురులో బేస్ చేసుకుని వీళ్ళ ముగ్గురు చాలా లీస్ట్లో ఉన్నారు. సో టాప్లో తనూజ, కళ్యాణ్ వీళ్ళు టాప్లో ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు రేపు ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది. మోస్ట్లీ వీళ్ళ ముగ్గురులోనే రమ్య అవ్వచ్చు, రాము రాథోడ్ అవ్వచ్చు, దివ్య గారు అవ్వచ్చు. సో మీ అవగాహన ప్రకారం, మీ అంచనా ప్రకారం వీళ్ళ ముగ్గురులో మీరు ఎవరైతే ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో, అవ్వాలి అనుకుంటున్నారో పేరు కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అవుతారు రేపు పొద్దున అని మీకు అనిపిస్తుందో రేపు మార్నింగ్ కామెంట్ చేయండి. పేర్లు గుర్తుంది కదా, రమ్య, దివ్య,
రాము రాథోడ్. వీరు ముగ్గురికి మాత్రమే లీస్ట్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు కన్ఫామ్గా పక్కాగా రాసి పెట్టుకోండి. వీళ్ళ ముగ్గురులో కన్ఫామ్గా ఒకళ్ళు అయిపోతారు. మిగతా తనుజ కానీ మిగతా సాయి కానీ వీళ్ళందరూ సేఫ్. రితు చౌదరి కానీ వీళ్ళందరూ సేఫ్. మిగతా వాళ్ళందరూ సేఫ్. వీళ్ళ ముగ్గురులోనే ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో మీకు ఎవరు అనిపిస్తుంది, మీకు ఎవరు అవ్వాలి అనిపిస్తుంది, ఎలిమినేట్ ఎవరు అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది, అండ్ ఎవరు అయిపోతారో అని మీకు అనిపిస్తుంది, వాళ్ళ పేరు కామెంట్ చేయండి. అండ్ ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లో ది బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు, బిగ్ బాస్ టైటిల్ కొట్టే కంటెస్టెంట్ ఎవరు అనేది కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. సో ఇలా ప్రతిరోజు బిగ్ బాస్ సంబంధించి రివ్యూస్ అండ్ ఒపీనియన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎవ్రీ అప్డేట్ ఇప్పుడు మీకు వచ్చేలాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, మీ ఒపీనియన్ని కామెంట్ చేసి మనకు సపోర్ట్ చేసి, సో మాకు కూడా సపోర్ట్గా ఉండండి. ఓన్లీ బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్లు కాకుండా మాకు కూడా సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ ఉంటే ఇలానే మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకొస్తాం. ప్లీజ్ కామెంట్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి అబ్బా, కనీసం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఎవరో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు కూడా కొంచెం గట్టిగా బూస్టింగ్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.